from Philippians chapter 3 from verse 13 to verse 16. మూడవ అధ్యాయము 13 నుండి 16 వచనాలు మనం చదువుకుందాం. మరొకసారి ప్రియులారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం 13 నుండి 16 వరకు నేను చదువుతున్న తెలుగులో. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గుర్చేనను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్నెడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందము. At the beginning or in the middle of the Philippians chapter 3, we noticed that Paul was an accountant and he's doing his profit and loss. ప్రియులారా, మనము ధ్యానించినట్లు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో ప్రారంభంలోనే 5, 6, 7 వచనాల్లో పౌలు తనను ఒక అకౌంటెంట్ గా, లెక్కలు చూసేవానిగా పోల్చి మాట్లాడాడు. And we remember all the things that he counted as gain, he then counted them as loss for Christ. తనకు ఏవేవి లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాడు. We notice that Christ became the very passion of Paul's heart. పౌలుకి క్రీస్తు ప్రభు పట్ల మరి ఒక ప్రగాఢమైనటువంటి లేక ఆయన్ని తెలుసుకోవాలనేటువంటి తపన, తృష్ణ కలిగిన వాడుగా ఉన్నాడు. But in the verses that we looked at on Friday evening, we noticed that Paul is no longer an accountant, but he's now an athlete. మరి గత శుక్రవారం మనం చూసిన వర్తమానంలో అయితే ఆయన లెక్క చూసేవాడుగా, అకౌంటెంట్ గా తను పోల్చుకోవట్లేదు. కానీ కిందకు వచ్చిన ఏమంటున్నా అంటే తను ఒక పరుగు పందెములో పరిగెత్తేవానితో పోల్చాడు. He's no longer thinking about profit and loss, but he's thinking about a prize and winning that prize. లాభము నష్టాన్ని గురించి ఆలోచించట్లేదు, కానీ పరుగు పందెములో బహుమానము పొంద పరుగెత్తుచున్నాను అనే దాని గురించి మాట్లాడుతున్నాను. And Friday evening we noticed the mindset of the athlete. శుక్రవారం మనం చూసాం ఈ పరుగు పందెములో పరిగెత్తే వ్యక్తి యొక్క వైఖరి, మనసు ఎట్లా ఉంటుందో. And we noticed that he says in verse 12, not as though I had already attained, either were already perfect. 12వ వచనంలో అంటున్నాడు చూడండి, ఇదివరకే నేను గెలిచితినేనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినేనను నేను అనుకొనటలేదు, గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని గురి పరిగెత్తుచున్నాను అంటున్నాడు. So Paul has got the mindset that in spite of all that he's already achieved in his Christian life, there must be more for him to win and to enjoy. క్రైస్తవ జీవితంలో తను సంపాదించిన, ఎదిగిన ఆ ఆత్మీయమైనటువంటి స్థితులను బట్టి తృప్తి చెందిన వాడుగా లేడు, కానీ ఇంకా ఎంతో నేను ఎదగాలి, ఎంతో చెయ్యాలి అనే భావన, ఆత్మీయమైన అసంతృప్తి కలిగిన వాడుగా ఉన్నాడు. He's like the athlete that's not content with the bronze medal or the silver medal. He wants the gold medal. మరి ఏ విధముగానైతే ఈ పరుగు పందెంలో పరిగెత్తేవారు ఇత్తడి, వెండి ఆ పతకాలతో సరిపెట్టుకోకుండా నేను ఇంకా బంగారు పతకాన్ని గెలుచుకోవాలి, ఇంకా బంగారు పతకాలు గెలుచుకోవాలనే తపన కలిగి ఉంటారో అలాంటి తపన, ఆశను, అపేక్షను పౌలులో చూస్తాం. He really wants to enjoy and experience everything that God has for him. తన కొరకై దేవుడు దాచి ఉంచిన వాటిని అనుభవించాలని, చేరుకోవాలని, ఆ స్థాయికి ఎదగాలని ఎంతో ఆశపడుతున్నాడు పౌలు. And we thought about the inscription on the Spanish coins in the 15th century. 15వ శతాబ్దంలో మరి ఆ స్పెయిన్ దేశస్థులు ఏ రీతిగా వారు ప్రపంచ వ్యాప్తంగా అగ్రరాజ్యమై వారి నాణ్యం మీద ఇంకా ఏది సాధించేది లేదు అని ముద్రించిందని మనం ఆలోచన చేశాం శుక్రవారం.
At one point in the history of Spain, they thought there was nothing more than them and their empire. మరి ఆ తర్వాత మనం చూస్తే ఒకానొక సమయంలో ఇంకా మనం ఏది సాధించటానికి వీలు లేదు అంటే అని అనుకున్న వారు లేదు లేదు మనం ఇంకా ఎంతో సాధించాలనే స్థితికి వారు వచ్చారు. And then as there was further exploration in the world, they realized that there was more beyond their shores. కాబట్టి ఆ విధంగా ఈ ప్రపంచాన్ని వారు వెతుకులాడుతూ గమనిస్తూ ఉండగా ఇంకా ఎంతో మంది ఈ ప్రపంచంలో ఎదగాల్సింది సాధించాల్సిందని గుర్తించారు. And that's how Paul feels in his spiritual life. There must be more, there must be more. అలాగనే పౌలు కూడా ప్రియులారా ఇంకా ఎంతో ఎంతో ఆత్మీయ జీవితంలో ఎదగవలసి ఉన్నదని గ్రహించిన వాడుగా పౌలు ఉంటున్నాడు. And we warned against complacency in our spiritual life. మన జీవితంలో ఆత్మీయమైనటువంటి ఆ ఆ తిష్ట వేసుకోవటం కానీ తృప్తి చెందటం కానీ దాని విషయమే మనం హెచ్చరించబడ్డాం. It doesn't matter how much we know and how much we've experienced of the Lord, brothers and sisters, there's always more. ప్రియులారా ఎంత వరకు క్రీస్తు ప్రభువుని మనము అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పటికీ ఆయన కార్యాలు అనుభవించినప్పటికీ ఎంతైనా తెలుసుకున్నప్పటికీ కూడా ఇంకా ఎంతో ఉందనే సత్యాన్ని మనం గ్రహించాలి. And we noticed last week not only the mindset of the athlete, but the exertion of the athlete as he presses on to win the prize. మరి బహుమానం పొందడానికి మరి ఆ పరుగు పందెంలో ఉన్న వ్యక్తి మనస్సు మాత్రమే కాదు గాని అతని ప్రయత్నము అతని ప్రయాస ఎలా ఉండాలో కూడా మనము ఆలోచన చేశాం. And at the end of verse 13 he says, forgetting the things which are behind, reaching forward to the things which are before. 13వ వచనంలో కూడా చూస్తాం కదా, పౌలు అంటాడు వెనుకొన్న మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను అంటున్నాడు. And tonight we want to think of the goal of the athlete. ఈ రాత్రి వేళ పరుగు పందెములో ఉన్నటువంటి ఆ వ్యక్తి లక్ష్యం ఏంటో దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. He says in verse 14, I press towards the mark for the prize of the high calling of God in Christ Jesus. 14వ వచనంలో పౌలు అంటున్నాడు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు. Paul has got a goal, he's got a purpose, he's got a mission in his life. పౌలు జీవితములో ఒక దర్శనము అంటే ఒక ఉద్దేశము ఒక కలిగిన వాడుగా ఉన్నాడు పౌలు. And he says, I'm pressing on towards that goal. ఆ లక్ష్యం వైపు ఆ గురి వైపు నేను పరిగెత్తా ఉన్నాను అంటున్నాడు. That goal is ever and always before him. ఆ గురి లేక ఆ లక్ష్యము తన కన్నుల ఎదుట తన ఎదుట ఎప్పుడు ఉంటా ఉంది. Just as the athlete, when he starts the race, he's thinking of the finishing line. ఎలాగనైతే పరుగు పందెములో పరుగు ప్రారంభించిన వ్యక్తి తన కళ్ళ ఎదుట ఆ ముగింపు ముగింపు ఆ లైన్ ని ఎట్లా దాటాలని దాని దృష్టిలో ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు పౌలు. And the closer he gets to the finishing line, the more he redoubles his efforts. ఆ ముగింపు లైను దగ్గరకు వచ్చే కొలది ఆ పరుగు పందెంలో ఉన్న వ్యక్తి తన ప్రయాసను రెండంతలుగా చేసి దాన్ని ముగించాలనే తపనను తనలో మనం చూస్తాం. One of the things that marks an athlete is purpose. He's not just running aimlessly. పరుగు పందెంలో ఉన్న వ్యక్తిలో మరొక శ్రేష్టమైన విషయం ఏం గమనిస్తామంటే ముగింపు లేదా ఒక ఉద్దేశం ఆయన కలిగిన వాడుగా ఏ ఉద్దేశం లేకుండా పరుగు పందెంలో ఎవరు ఉండరు. He's always got the finishing line in his mind. తన మనస్సులో ఎప్పుడు ఆ ముగింపు లైన్ కనిపిస్తా ఉంది, ఎప్పుడు అది నేను దాటుతానా అని. And sadly there are many Christians and they're just living aimless Christian lives. చాలా విచారకరమైందంటే చాలా మంది క్రైస్తవ జీవితంలో గురి గమ్యం లేని జీవితాలు జీవిస్తా ఉన్నారు. They can tell you about a point in their life where they trusted Christ as their savior and a day when they were baptized and yet from that point onwards they have just wandered. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిన దగ్గర నుండి
వారు వారి జీవితాల్లో అటు ఇటు తిరుగులాడు వారిలాగా ఉన్నారు కానీ గురి లేకుండా అటు ఇటు తిరుగులాడేవారు. There doesn't seem to be any real purpose in their Christian life. వారి ఆత్మీయ జీవితంలో ఒక ఉద్దేశము, ఒక లక్ష్యము లేని వారుగా ఉంటున్నారు. There seems to be a lack of pursuit after Christ. క్రీస్తుని వెదుకుట, వెంబడించుట, క్రీస్తుని కోసం ప్రయాసపడటం అనేది వారిలో కనబడదు. There seems to be a lack of pressing on towards the goal. లక్ష్యం వైపు, గురి వైపు వారు మరి ముందుకి కదం తొక్కేవారుగా ఉండరు. And so many Christians get so easily distracted by the things of this world. చాలా మంది క్రైస్తవులు ఈ దినాలలో ఈ లోక సంబంధమైన వాటి విషయాలలో మరి వాళ్ళు పక్కకి లాగబడేవారుగా, దృష్టిని కోల్పోయేవారుగా మనం చూస్తా ఉంటాం. And they're so easy deflected from that path of pursuing the goal. లక్ష్యము వైపు, గురి వైపు పరుగెత్తే ఆ మార్గములో నుండి తొలగిపోయేవారు అనేకులు మనం చూస్తా ఉన్నాం. You know, when an athlete is training for an event, he will allow nothing to deflect him from ensuring that he's in peak fitness. పరుగు పందెములో పరిగెత్తాలని సాధన చేసే వారి విషయం మనం ఆలోచన చేస్తే, దాని నిమిత్తమై ఆ పథకాన్ని గెలుచుకోవడానికి సాధనలో ఏదైనా ఆటంకంగా ఉన్న ప్రతి దాన్ని వారు లక్ష్య పెట్టరు, వారిని అధిగమిస్తారు, దాని మీద దృష్టి కలిగి ఉంటారు. And brothers and sisters, we should have the same attitude in our Christian lives. ప్రియ సహోదర సహోదరులారా, మన క్రైస్తవ జీవితంలో కూడా అలాంటి వైఖరి మనం లక్ష్యం వైపు, గురువైపు పెట్టే వారంగా ఉండాలి. Remember, the apostle, the writer to the Hebrews, reminds us of running the race in chapter 12. మరి అపోస్తలుడు మరి హెబ్రీ గ్రంథకర్త కూడా 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనకి ఈ విధంగా రాస్తా ఉన్నాడు. Remember, he'll speak about being, in verse 1, of being compassed about with a great cloud of witnesses. 12వ అధ్యాయం మొదటి వచనం చూస్తే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున అన్నాడు. I believe the witnesses are listed for us in chapter 11. ఆ సాక్షి సమూహము మనకి 11వ అధ్యాయంలో పొందుపరచబడింది. The great men and women of faith in the past. మరి గతములో గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీ పురుషుల్ని మనం చూస్తాం. Men and women who were marked by perseverance in their spiritual walk. వారి ఆత్మీయ జీవితములో ఎంతో సహించిన వారు, భరించిన వారు, ఓర్చుకున్న వారిని 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికగా మనం చూస్తా ఉన్నాం. There were men and women that knew that there was more beyond what they could see by the natural eye. మరి వారు ఆ మానవ అంటే సహజంగా మానవ నేత్రంతో చూడలేని దాన్ని చూసినట్లుగా వారి ఆత్మీయ జీవితాన్ని ముందున్న వాటి కొరకై వేగిరి పడిన వారిగా మనం చూస్తా ఉన్నాం. Men and women like Abraham who were looking for a city whose foundation and builder was God. మరి దేవుడే శిల్పియు నిర్మాణకునేటువంటి ఆ పునాదులో పట్టణము కొరకై అబ్రహాము ఏ విధముగా ఎదురు చూచాడో విషయాన్ని కూడా మనం గమనిస్తాం. And in chapter 11 we've got men and women that were living for God. మరి దేవుని ప్రేమించినటువంటి ఆ స్త్రీ పురుషులను కూడా మనము 11వ అధ్యాయంలో చూస్తాం ప్రియులారా. Many of them were suffering for God. చాలా మంది దేవుని కొరకై శ్రమలు అనుభవించిన వారు ఉన్నారు అక్కడ. And they were pursuing God in their life. వారి జీవితాల్లో శ్రమలు అనుభవిస్తూ దేవుణ్ణి వెదికిన వారు. They were marked by faithfulness. వారి యొక్క విశ్వాస్యతను బట్టి వారు గుర్తింపు పొందినవారు. And their race is now ended. వారి పరుగు ముగియలేదు ప్రియులారా. And Paul refers to them in the writer refers in verse number 1 of chapter 12. There is this great cloud of witnesses. ఇక్కడ మనం చూస్తే ఆ గ్రంథకర్త 12వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున అన్నాడు. Men and women of a former generation who can testify to the delight
of pursuing the pathway of God's will for their life. మరి గతములో లేక చరిత్రలో పాత నిబంధన గ్రంథంలో విశ్వాసం కొరకై విశ్వాసము కలిగి దేవుణ్ణి వెదికే స్త్రీ పురుషులను అనేకులను మనం చూడగలం. So he's saying, in light of these great heroes of faith that have run the race before us. కాబట్టి ఈ యొక్క గొప్ప విశ్వాసం కలిగినటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహంతో మనం కూడా కలిసి ఈ విశ్వాస పరుగులో మనం ఉన్నాము అన్న సత్యాన్ని మనం గమనించాలి. He says, let us run the race that is set before us. ఈ యొక్క పరుగు పందెం మన ఎదుట ఉంచబడింది. And as we run that race that is set before us, we need to lay aside every weight and the sin that so easily besets us. కాబట్టి ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలి మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తాలి. When an athlete is running the race, he strips down to the bare essentials. మరి ఈ పరుగు పందెంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ పరుగు పందెంలో కొనసాగుతున్నప్పుడు తన ఆ ప్రాథమికమైన అవసరతలు గుర్తించేవాడుగా వాటిని కలిగి ఉండేవాడుగా ఉంటా ఉన్నాడు. He doesn't run with his track suit on. మరి తన యొక్క అంటే తన సొంత ఏదో ప్రయాసను బట్టి ఏదో కొన్ని కలిగి అక్కడ ప్రయాస పట్టలేదు. He doesn't run with his sports bag over his shoulder. ఆయన మీద ఒక భారం పెట్టుకొని సాధన చేసే బ్యాగ్ తగిలించుకొని పరిగెత్తడు. These are just weights that would hinder him in his race. ఎందుకంటే ఈ భారం ఆ బ్యాగ్ తగిలించుకుంటే పరుగు పందెంలో ఆటంకం కాబట్టి వాటిని ఏమాత్రం కూడా ధరించడు. There's nothing wrong in a tracksuit. There's nothing wrong in a sports bag. But if it hinders him in his pursuit of the prize, then he needs to lay it aside. మరి పరుగు పందెంలో పరిగెత్తేటప్పుడు దాని పరుగు పందెంలో వేసుకునే దుస్తులు గాని లేదా కావలసినటువంటి సంచి బ్యాగులు గాని అవి అవసరమే. కానీ ప్రియులారా బహుమతి గెలుచుకోవాలంటే ఇవి ఆటంకం కాబట్టి వాటిని మాత్రం కూడా లక్ష్య పెట్టడు. And brothers and sisters, we need to lay aside everything that will hinder us in pursuing the prize that's before us. ప్రియులారా మనము కూడా బహుమానము పొందడానికి ఆటంకముగా ఉన్న ప్రతి విధమైనటువంటి వాటిని మనము వదిలివేయాలి, విడిచిపెట్టాలి. It might be things that are not particularly sinful in themselves. అవి పెద్ద పెద్ద విషయాలు కాకపోవచ్చు ప్రియులారా కొన్నిసార్లు చూస్తే. But anything that is a hindrance must be laid aside. కానీ అది ఏదైనా సరే పెద్దదైనా చిన్నదైనా మన పరుగుకు బహుమానం పొందడానికి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని మనం వదిలివేయాలి, పక్కన పెట్టాలి. But in Hebrews we learn that we not only need to lay aside every weight, but we also need to lay aside the sin that does so easily beset us. హెబ్రీ పత్రికలో మనం చూసినట్లుగా ప్రతి భారమే కాదు గాని పాపం అన్నాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును కూడా విడిచిపెట్టాలంటున్నాడు. And we not only have weights in our life, but we have sins in our life. మన జీవితాలలో భారములు మాత్రమే కాదు, బరువులు మాత్రమే కాదు, పాపము కూడా ఉంటా ఉంది. And if we are going to finish our race with joy, and if we are going to win the prize, then we need to lay aside the sins. మరి బహుమానం పొంది ఆనందంగా సంతోషంగా పరిగెత్తి బహుమానం పొందే సందర్భంలో ఈ పాపం ఎంత మాత్రం కూడా ఉండడానికి వీల్లేదు కాబట్టి దీన్ని మనం విడిచిపెట్టాలి. We need to deal with the sin in our life. మన జీవితాల్లో పాపముతో మనము వ్యవహరించి దాన్ని వదిలివేయాలి. We need to confess it before God, and we need to seek the power of the Holy Spirit to give us victory over it. దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుని శక్తిని వేడుకొని పొందుకొని దాన్ని జయించే వారంగా ఉండాలి. Because we can't have victory in the race if we don't have victory over sin. మరి పాపం మీద మనకు జయము లేకపోతే మన పరుగు పందెంలో మనకు విజయం ఉండదు. But Paul, the writer, not only tells us to lay aside every weight. మరి గ్రంథకర్త ప్రతి భారమును పక్కన పెట్టడం మాత్రమే అంటలేదు కానీ But he tells us to run with patience.
మరి ఓపికతో మరి ఆ పరుగు పందాన్ని మనం కొనసాగించాలి అంటున్నాడు. This race is not the short sprint. It's not the 100 meters. ఇదేదో ఒక 100 మీటర్ల పరుగు పందెం లాంటిది కాదు. This is the marathon. ఇది ఒక దీర్ఘకాలంగా కొన్ని వందల కిలోమీటర్లు పరిగెత్తారు కదా, అలాంటి పరుగు పందెం ఇది. And that's what the Christian life is. It's like a marathon race. క్రైస్తవ జీవితం కూడా అలాంటి పరుగు పందెం లాంటిది అన్నమాట. It's not all over in a few seconds. కొన్ని సెకన్లలో కనురెప్పాట్లో ముగిసేది కాదు ఇది. It's a whole lifetime of pressing towards the mark. జీవితాంతం అంటే జీవితంలో పరుగెత్తి లక్ష్యాన్ని గమ్యాన్ని చేరే పరుగు పందెం క్రైస్తవ జీవితం. And brothers and sisters, not only do we need to lay aside everything that hinders us and deal with sin in our life, but we need to run with patience, with endurance. ప్రియులారా, మన జీవితంలో భారం పక్కన పెట్టడం, అలాగనే పాపాన్ని విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఈ దూరమైన ఎక్కువ కాలం పరిగెత్తే జీవితంలో ఈ పరుగు ఓపికతో పరిగెత్తాలంటున్నాడు. We need to keep on going on. మన జీవితంలో వెళుతూ దీన్ని ముందుకు సాగిస్తూనే ఉండాలి ఈ పరుగుని. The path that God has set before you and I is not an easy one. నీ ముందు నా ముందు ఉంచినటువంటి లక్ష్యము, ఈ మార్గము అంత సులువైంది కాదు ప్రియులారా. The Lord in the Gospels reminded us of the broad way and the narrow way. సువార్తల్లో కూడా మనము స్పష్టంగా గమనిస్తాం కదా, ఇరుకు మార్గము, విశాలమైనటువంటి మార్గం. The broad way is the way of the unregenerate, the ungodly. మరి ఈ యొక్క మనం గమనిస్తే ఈ విశాల మార్గంలో పోయేవారు ఎవరంటే తిరిగి జన్మించిన వారు, నమ్మని వారు. It's an easy road to travel on. మరి ఆ మార్గంలో వెళ్ళడం చాలా సులువు. But brothers and sisters, we're not on the broad way, we're on the narrow way. ప్రియులారా, మనము విశాల మార్గంలో లేవు, కానీ మనము చాలా ఇరుకు మార్గంలో ఉన్నాం. And the narrow way is a difficult way, it's a hard way. మరి ఈ యొక్క ఇరుకు మార్గం చాలా కష్టమైంది, చాలా క్లిష్టమైంది. And we need patience, we need endurance. మన జీవితాల్లో ఓర్పు, సహనము ఉండాలి. There are many oppositions and sufferings and sorrows in the narrow way. ఈ ఇరుకు మార్గంలో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఉంటున్నాయి. But we're reminded in chapter number 12 about the discipline of the Father. 12వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో తండ్రి యొక్క శిక్షణ గురించి మనం చదువుతాం. The training of the Father. The Father, just as an athlete is trained by his coach, we are trained by our Father. పరుగు పందెంలో ఉన్న వ్యక్తి తనకు తర్ఫీదిచ్చే ఆయన ద్వారా ఏ విధంగా తర్ఫీదు చేయబడతాడో, అలాగనే ఇక్కడ కూడా మనము తండ్రి చేత శిక్షణ చేయబడుతూ ఈ పందెములో మనం పరుగెత్తున్నాం. So as Christians, as sons in the family of God, we know the discipline of God in our life. క్రైస్తవ జీవితంలో ప్రియులారా, దేవుని పిల్లలంగా జీవిస్తున్న మనము తండ్రి యొక్క శిక్ష, తండ్రి యొక్క క్రమశిక్షణ మనము ఎరిగిన వారమై ఉండాలి. And sometimes he puts us into circumstances that are hard. మరి మనల్ని కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితుల గుండా మనల్ని సరిచేయడానికి ఆయన వెళ్ళనిస్తూ ఉంటాడు. When we trust Christ as our Savior, we're not guaranteed an easy passage home to heaven. ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ఇంటి చేరడానికి ఏదో ఒక సులువైన మార్గంలో మనల్ని ఆయన వెళ్ళమంటలేదు. We're in this race, and we need to be trained for that race, and we come under the training of our Father. మరి ఈ యొక్క పరుగు పందెములో తండ్రి క్రమశిక్షణలో దీన్ని కొనసాగించే వారంగా మనం ఉండబద్దులమై ఉన్నాం. And we need to be submissive to his discipline in our lives. మన జీవితాల్లో ఆయన క్రమశిక్షణకు మనము లోబడే వారంగా ఉండాలని ఆయన ఆశిస్తా ఉన్నాడు. No discipline from the Father at the moment is joyous. It's grievous. Sometimes it's hard and it's sore.
మరి కొంతకాలము ఈ శిక్ష అనేది మనకి ఆనందకరంగా ఉండదు ప్రియులారా. But the writer tells us that afterwards, after it's finished, it yields the peaceable fruits of righteousness. అయితే అంటాడు ఆ తర్వాత అది ఏం చేస్తుందంటే అది నీతి, ఒకవేళ భరించిన తరువాత మనకి నీతి ఫలములు అది ఇస్తుంది అని చెప్తాడు. There's a purpose in all the sufferings and the sorrows that we go through in our Christian life. మన క్రైస్తవ జీవితంలో మనం వెళుతున్నటువంటి ప్రతి పరిస్థితి, ప్రతి సందర్భం కూడా ఒక మంచి మేలు ఉన్నది, లేక మంచి క్షేమకరమైన స్థితి ఉన్నది అనే సత్యాన్ని మనం గమనించాలి. And all the experiences and circumstances of life, we need to endure them all. మన జీవితంలో మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ క్లిష్టమైన ప్రతికూలమైన పరిస్థితులను మనం అర్థం చేసుకుని వాటి యందు ఆనందించి ఓపికతో కొనసాగవలసిన వారంగా ఉన్నాము. So we not only need to lay aside every weight and the sin that besets us and run with patience, but we need to look unto Jesus. కాబట్టి ప్రతి భారమును మనము అలాగే సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి ఓపికతో క్రీస్తు వైపు చూచుచూ ఈ పందెములో మనం పరిగెత్తాలి. He's the one who's the originator and the completer of faith. ఈయనే విశ్వాసమును కర్తయు, దానిని కొనసాగించువాడు, దాన్ని ముగించేవాడు కూడా ఈయనే. కాబట్టి ఆయన వైపు మనం లక్ష్యం ఉంచాలి. The one who, for the joy that was set before him, endured the cross. మరి ఆయన తన ఎదుటినటువంటి మరి ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి అన్నాడు. And he's now sat down at the right hand of God, of the throne of God. ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ఇప్పుడు ప్రభువు. So we're not only compassed with the great crowd of witnesses that have run the race before us. కాబట్టి మనమందరం కూడా ప్రియులారా ఇంత గొప్ప సాక్షి సమూహం వలె ఆవరించబడి ఉన్నాం. కాబట్టి individuals that can testify of the joy of a life of faithfulness to God. కాబట్టి వ్యక్తిగతంగా మనమందరం కూడా ఈ విశ్వాస పరుగులో ఉన్న ఆనందాన్ని గ్రహించిన వారంగా, గుర్తించిన వారంగా, దాన్ని సంతోషించే వారంగా ఉండాలి. But we've got the ultimate example, the ultimate witness in the person of the Lord Jesus himself. కాబట్టి మరి దానికి అంతిమంగా చూస్తే సాక్షి సమూహం ఉన్నది, అంత మాత్రం కాదు గాని మనకి ముఖ్యమైనటువంటి లక్ష్యము మాదిరి ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారు. The Lord Jesus Christ lived a life of purpose. ఒక ఉద్దేశపూర్వకమైన ఒక లక్ష్యము గురి కలిగిన జీవితాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో ఆయన జీవించాడు. He was here to do the will of him that sent him and to finish his work. తన పనిని నెరవేర్చుటకు పంపినటువంటి ఆయన ఉద్దేశం నెరవేర్చుట కొరకై, తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకై లోకంలో ప్రభు జీవించాడు. Nothing would distract him from that. Nothing would deflect him from that path of following the will of his Father. తండ్రి చిత్తము కొరకై ఉన్న మార్గములో ఏది కూడా ఆయన్ని ఆటంక పరచనీయకుండా ఆయన ఆ లక్ష్యం వైపే, తండ్రి చిత్తం వైపే వెళ్ళిన వాడుగా మన ప్రభువుని మనం గమనిస్తాం. He pursued that goal. ఆ గురిని వెదికిన వాడు, వెంటాడిన వాడు ప్రభు. Remember, it says that he set his face towards Jerusalem. మనం గమనించినట్లయితే ఆయన ముఖము యెరూషలేము తట్టు త్రిప్పి అని చూస్తాం కదా. Knowing everything that would happen to him there. ఆయనకి ఏవేవి సంభవించనయున్నాయో ఎరిగి కూడా ఆ యెరూషలేము వైపు ముఖమును చూస్తా ఉన్నాడు. And the path that God had ordained for his son was a path of suffering and reproach, and yet he was prepared to faithfully pursue that path. తండ్రి కుమారుని కొరకై ఒక శ్రమల మార్గాన్ని, మరి కష్టమైనటువంటి బాధతో కూడినటువంటి మార్గాన్ని ఉంచినప్పటికీ కూడా ఎంతో విధేయతతో ఇష్టపూర్వకంగా ఆ మార్గాన్ని ప్రభు వెదికిన వాడుగా, వెళ్ళిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. And ultimately to endure the cross. సిలువను సహించినంతగా. Because there was a joy that was set before him. ఎందుకంటే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై మరి అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. That there was a prize beyond the cross.
ఎందుకంటే సిలువకు మించి ఆనందము, అదిగో బహుమానం అనేది ఉంది. దాన్ని చూస్తా ఉన్నాడు ప్రభు. And so the writer to the Hebrews is telling us that the Lord Jesus is the prime example for you and I as we run the race that is set before us. హెబ్రీ గ్రంథకర్త నీకు నాకు మన ఎదుట ఉంచబడినటువంటి విశ్వాస పరుగు పందెములో ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన మాదిరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని హెబ్రీ గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు, తెలియజేస్తా ఉన్నాడు. We can read about the faithfulness of his life. ఆయన విశ్వాసంతో కూడిన నమ్మకమైన ఆయన జీవితాన్ని మనం చూస్తాం, ప్రభు జీవితాన్ని. The endurance that he manifested. మరి ఆయన ఏ విధంగా సహించాడో ఆయన జీవితాన్ని మనం గమనించగలం. And the fact that having accomplished the will of God, he's now sat down on the throne of God. దేవుని చిత్తమును నెరవేర్చి ఇప్పుడు దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు ప్రభు. So brothers and sisters, this evening I want to remind all our hearts we're in a race. ప్రియ సహోదర సహోదరులారా, ఈ రాత్రి వేళ మీ మనసులతో మీ హృదయాలతో నేను చెప్పాలనుకుంటున్నా, మనం అందరం కూడా ఈ పరుగు పందెంలో ఉన్నాం. It's a long distance race. చాలా ఇంకా చేరుకోవలసింది, పరిగెత్తవలసింది ఇంకెంతో దూరం ఉంది ప్రియులారా. There'll be many twists and turns on the pathway. ఈ మార్గములో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తులు, లేకపోతే పల్లములు అవన్నీ ఉంటా ఉన్నాయి. There'll be many sorrows and sufferings along the way. కన్నీరు, బాధ, శ్రమ ఉంది మార్గంలో. So we'll need to lay aside every hindrance. కానీ ప్రతి ఆటంకమును కూడా మనం పక్కన పెట్టి విడిచిపెట్టే వరకు ఉండాలి. Anything in your life that is hindering you living for God needs to be laid aside. నువ్వు దేవుని కోసం జీవించడానికి ఆటంకమైన ప్రతి దాన్ని ప్రక్కన పెట్టాలి. You need to deal with sin in your life. నీ జీవితములో పాపమును నువ్వు విడిచిపెట్టేవాడుగా, దాన్ని సంగతి తేల్చి దాన్ని జయించేవాడుగా ఉండాలి. And you need to keep your eye on Jesus. ఆ తర్వాత ప్రభు మీద లక్ష్యం ఉంచి నీ కన్ను దృష్టి ఉంచాలి. Because at the end of verse number 3 of Hebrews 12, there's the danger that we might become wearied and faint in our minds. ఎందుకంటే ఇక్కడ కొంత ప్రమాదం ఉంది. ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు మరి పాపము, ఈ భారము అనేది ఉంది. కాబట్టి అక్కడ ఏమన్నాడు చూడండి, మూడవ వచనంలో కూడా, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయన తలంచుకుని అంటున్నాడు. And it's so easy to become discouraged. It's so easily to faint along the pathway of life. ప్రియులారా, మనం వెళుతున్నటువంటి ఈ మార్గంలో నిరుత్సాహపడటం, దిగులు పడటం, చింతించటం చాలా సులువుగా జరిగిద్ది అన్నమాట. And maybe there's someone on the call this evening and maybe you're at the point of just giving up. ఒకవేళ ఈ రాత్రి వేళ ఈ జూమ్ కాల్లో చేరిన ప్రియులు మీరు ఎవరైనా ఇంకా వదిలేద్దాం, ఇంకెందుకులే జీవితం, ఇంకేందులే, ఇంకా భక్తి ఎందులే అనే ఆలోచనలో ఉన్నారా? Maybe for you, the Christian life has become too hard. ఒకవేళ నీ క్రైస్తవ జీవితం చాలా కష్టంగా, క్లిష్టంగా భావిస్తా ఉన్నారా? Maybe it's too lonely. ఒకవేళ నువ్వు ఒంటరితనంలో ఉన్నావా? Maybe you're experiencing rejection from your family or your friends. నీ కుటుంబస్తుల నుండి, నీ స్నేహితుల నుండి తిరస్కారాన్ని ఎదుర్కొంటున్నావేమో. Maybe your brothers and sisters in Christ misunderstand you. క్రీస్తునందు సహోదరులు లేదా సహోదరులు మిమ్మల్ని ఒకవేళ అపార్థం చేసుకుంటున్నారేమో. Maybe you're seeing so little fruit for your labor. మరి నీ యొక్క కష్టానికి ఆ ఫలితాన్ని నువ్వు చూడలేకపోతున్నావేమో. And maybe you're just weary. ఒకవేళ భారముతో ఉన్నావేమో. Brothers and sisters, tonight I want to encourage you to look to Jesus. ప్రియ సహోదర సహోదరులారా, మీరు ప్రభువైన యేసుక్రీస్తును చూడాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తా ఉన్నాను. Yeah, look back through the Old Testament and see all the great heroes of faith and what they accomplished in their lives. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, ఇక్కడ హెబ్రీ 11లో చూసినట్లు అనేక మంది విశ్వాస వీరులు వారి జీవితంలో దేన్ని ముగించారో లేక దేనియందు వారు కొనసాగారో వారి జీవితాలను తలంచుకోనండి.
But don't just look back to the great heroes of faith in chapter 11, but look up to the great author and finisher of faith, the Lord Jesus. 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు, గొప్ప వీరుల్ని మీరు వెనక చూడబాకండి. కానీ ప్రియులారా, అదుగో 12వ అధ్యాయం చెప్పినట్లుగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుడనే యేసు వైపు చూడండి అంటున్నాడు. So Paul, when we come back to Philippians chapter 3, Paul is pressing towards the mark. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంకి వద్దాం. అక్కడ చూసినట్లయితే అంటున్నాడు, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అంటున్నాడు పౌలు. He's got his eye fixed in something beyond him and he's pursuing that. మరి తన కనుదృష్టి చూడలేనంత దూరమైన దాని మీద తన గురిని నిలిపిన వాడుగా పౌలున్నాడు. He's thinking about a prize at the end of the race. మరి ఆ యొక్క పరుగు పందెం చివరిలో ముగింపులో బహుమానము పొందాలని పరిగెత్తున్నాడు. And he talks in verse 14 about the prize of the high calling of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని అన్నాడు. The upward call of God. మరి దేవుని ఉన్నతమైనటువంటి పిలుపు అన్నాడు. Brothers and sisters, God is always calling us upward. ప్రియులారా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతమైనటువంటి పిలుపుతో దేవుడు పిలుస్తా ఉన్నాడు. That's what we're thinking about in Hebrews chapter 12, looking off unto Jesus, the one that's in the glory, the upward look. అదే మనం చూస్తాం కదా ప్రియులారా, మనం చదువుకున్నట్లుగా హెబ్రీ 12లో కూడా అదిగో మహిమా సింహాసనాసీనుడైనటువంటి ప్రభు ఆయన పిలిచాడు కాబట్టి ఆయన వైపు లక్ష్యం ఉంచుచు మనం పరిగెత్తాలి. Paul's already told us earlier on not to look behind, forgetting the things that are behind. ప్రియులారా, వెనుకున్నవి పొందాలని, వెనుకున్నవి చూడాలని పౌలు చెప్పట్లేదు. వెనుకున్నవి మరచి ముందున్న వాటికే అంటున్నాడు. So brothers and sisters, as we run the race of life that God has set before us, ప్రియులారా, దేవుడు మన కొరకై ప్రతిష్ఠించినటువంటి మార్గంలో, లేక దేవుడు మన కొరకై ఉంచిన మార్గంలో మనం పరుగు పందెంలో ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. don't keep looking back at your failures and don't look back at your successes. నీ జీవితంలో వెనుక ఉన్న అపజయాలను చూడొద్దు. నీ జీవితంలో వెనుకున్న విజయాలను చూడొద్దు, ముందుకే చూడు. And don't look down. కింద కూడా చూడొద్దు. If the athlete looks down, he'll trip over his feet. పరుగు పందెంలో ఉన్న వ్యక్తి కిందకు చూశాడు అనుకోండి, జారి పడిపోతాడు ఆ పరుగులో. And brothers and sisters, we don't want to be tripped up in the Christian race. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో పరుగులో మనం ఎంత మాత్రం కూడా ఈ విధంగా కిందకు చూసి వెనక్కు చూసి పడిపోయే వారంగా ఉండడానికి వీలు లేదు ప్రియులారా. So don't look back, don't look down, don't look in. మరి వెనక చూడొద్దు, కింద చూడొద్దు ప్రియులారా. మరి ఇంకా ఏది చూడొద్దు, పక్కకి లాగేది. Brothers and sisters, there's no resources within ourselves to run this race. ప్రియులారా, ఈ పరుగు పందెం కొనసాగించడానికి మనలో ఏమాత్రం కూడా వనరులు మనలో లేవు. We're not able to overcome all the obstacles that are before us with our own human resources. మానవ వనరులతో, మానవ శక్తి యుక్తులతో ఆటంకాలను కూడా మనము అధిగమించలేము. We need to look up. మనము పైకి చూడాలి. Brothers and sisters, that's where the prize is. The prize is up. ఎందుకంటే బహుమానం పైన ఉన్నది కాబట్టి పైన చూడాలి మనం. I trust that we're not looking for a prize down here. నేను నమ్ముతూ ఉన్నాను, బహుమానం కొరకై మనం ఇక్కడ ఈ లోకంలో ఇక్కడ చూడలేదని. If we're looking for some kind of prize, some sort of popularity or respect down here, then we're looking for the wrong thing. ఒకవేళ ఈ లోకంలో ఉండే ఘనతలు, ఈ లోకంలో ఉండే పేరు ప్రఖ్యాతులు కోసం ప్రాకులాడుతూ ఒకవేళ కింద చూస్తున్నారేమో, ఇక్కడ చూస్తున్నారేమో. Brothers and sisters, don't be looking for prizes from our other brothers and sisters. ప్రియ సహోదర సహోదరులారా, బహుమానం కోసం ఆ సహోదరుని, ఈ సహోదరుని, ఆ సహోదరుని వాళ్ళని చూడబాకండి. Don't be looking for others to clap us in the back. మనల్ని వెనకేసుకొని మరి మనల్ని పొగిడే వారి కోసం ఈ లోకంలో ప్రయాసపడద్దు. And to tell us that we're doing well. బాగా చేస్తున్నారండి, భలే పరిచయం చేస్తున్నారు, బాగా చేస్తున్నారని
మెప్పు కోరే వారి కోసం మనం ప్రయాసపడొద్దు ప్రియులారా. and to give us some sort of place or position among them. వారి మధ్య ఆ విధంగా పొగిడే వారి మధ్య ఒక స్థానాన్ని ఒక ఒక ఉన్నతమైన స్థితిని కోరి అలా చేయొద్దు ప్రియులారా. See, when I was a younger Christian, ఆ సహోదరులు కూడా యవన క్రైస్తవుడిగా ఉన్నప్పుడు, and when I started out preaching and teaching the word of God, దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రకటించాలని ప్రయాసపడేవాడిని. I was looking for some sort of place and position among other Christians. వేరే క్రైస్తవుల మధ్య కూడా ఏం చేసేవాడిని అంటే నేను కొంత స్థానం, ఒక స్థాయి నాకు కావాలి అని కోరుకునేవాడిని. I was looking for other brothers and sisters to respect me. సహోదర సహోదరులను గౌరవించాలి అని కోరుకునేవాడిని. And I was looking for the praise of others. వేరే వారి యొక్క పొగడ్తల్ని ఎక్కువగా ఆశించేవాడిని, కోరుకునేవాడిని. But brothers and sisters, I came to an understanding that doesn't matter anything. That matters for nothing. ప్రియులారా, ఒకానొక స్థితికి వచ్చాను. ఇవెంత మాత్రం కూడా కోరదగినవి కావు, ఎన్నదగినవి కావనే ఆ అర్థానికి, భావానికి, అనుభవానికి నేను వచ్చాను. Brothers and sisters, don't do anything for the praise of men. ప్రియ సహోదర సహోదరులారా, మానవ మెప్పు కోసం దేన్ని చేయబాకండి. But live for the prize of God in heaven. పరలోకమందు దేవుని ఉన్నతమైన పిలుపు కోసం, బహుమానం కోసం పరిగెత్తండి. The athlete doesn't get the prize in the middle of the race. పరుగు పందెంలో ఉన్న వ్యక్తి పరుగు పందెం మధ్యలో బహుమానాన్ని పొందుకుంటాడా? పొందుకోడు. He only gets the prize when the race is finished. పరుగు పందెం ముగించినప్పుడు మాత్రమే పొందుకుంటాడు. So brothers and sisters, don't expect a prize as you go through the Christian life. The prize is at the end. నీ క్రైస్తవ జీవితంలో ఉండగా బహుమానాన్ని పొందాలి అని ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే బహుమానం నువ్వు పొందేది ముగింపు తర్వాతే. And the prize isn't in earthly things. బహుమానం అనేది భూ సంబంధమైన వాటి మీద లేదు. But the prize is in heavenly blessings. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో బహుమానం ఉంది. The prize is everlasting rest. బహుమానం అనేది ఎన్నటెన్నటికీ నిలిచి ఉండే పరుగు. The prize is being glorified together with Christ. బహుమానం అనేది క్రీస్తుతో ఎల్లప్పుడూ మహిమలో ఉండేది. The prize is entering into the inheritance that He's reserved for us. మరి మన కొరకై ప్రభు భద్రపరిచినటువంటి ఆ స్వాస్థ్యముగా ఈ బహుమానాన్ని పరలోకంలో మనం గమనిస్తాం, చూస్తాం. The prize, as Peter says, is having an abundant entrance into His everlasting kingdom. మరి ఆయన నిత్య రాజ్యములో సమృద్ధి అయినటువంటి ప్రవేశం అంటాడు పేతురు గారు. The prize is to see Christ and to be with Christ and to be like Christ forever. బహుమానం ఏంటంటే యేసు ప్రభుని చూసి ఆయనతో ఎల్లప్పుడూ యుగయుగాలు జీవించడమే బహుమానం. And these are the things that Paul is pursuing in his life. తన జీవితంలో వీటి విషయమై పౌలు ప్రాకులాడిన వాడుగా, ప్రయత్నించిన వాడుగా, వెతికిన వాడుగా మనం చూస్తాం. Remember in chapter 1 he tells us that for me to live is Christ and to die is gain. మనం గమనిస్తే మొదటి అధ్యాయంలో అంటాడు, నేను నాకు చావైతే లాభము, నా మట్టుకు బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభము అంటున్నాడు. 21వ వచనం. And that's what he's pursuing. అది దాన్ని ఆయన వెతుకుతున్నాడు. He's not pursuing a gold medal. బంగారు పతకం కోసం ప్రాకులాడలేదు. Gold is like clay in comparison to this prize that was before Paul. పౌలు ఎదుట ఉన్నటువంటి బహుమానంతో పోలిస్తే ఈ భౌతికమైన బంగారం ఏమాత్రం విలువ కట్టలేనిది. And precious stones are like pebbles in comparison to the beauty of the prize that is before the believer. విశ్వాసి ఎదుట ఉన్నటువంటి బహుమానంతో పోలిస్తే వెలగల రాళ్ళు, ముత్యాలు ఏమాత్రం కోరదగినవి కావు. And brothers and sisters, we should all be pursuing that prize of the upward call of God in Christ. ప్రియులారా, క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము కొరకై మనము పరిగెత్తాలి, ప్రయాసపడాలి. It's wonderful that there are prizes for us all.
అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియులారా, బహుమానాలు అందరికి ఉన్నాయి. Normally in a race there's only a prize for the winner and number 2 and number 3. సహజంగా పరుగు పందెంలో మొట్టమొదటి వచ్చిన ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ మనం చూస్తాం. But brothers and sisters, when we get to heaven, there'll be a prize, there'll be a crown for everyone that has endured to the end. ప్రియులారా, ఈ మన క్రైస్తవ పరుగు పందెంలో, విశ్వాస పరుగు పందెంలో ప్రతి ఒక్కరికి అక్కడ జీవ కిరీటం అనేది మనకు ఉంటా ఉంది. So brothers and sisters, we're not really in a competition. మనం నిజంగా పోలిస్తే ఈ లోకంలో ఒక పోటీ ప్రపంచంలో ఉన్నట్లుగా మనం ఈ పోటీలో లేము. We're in a race. మనం పరుగు పందెంలో ఉన్నాం, but we're not competitors in the race. అయితే ఈ పరుగు పందెంలో పోటీ పడే వారంగా లేము. I'm not competing with you and you're not competing with me. నేను నీతో పోటీ పట్టలేదు, నువ్వు నాతో పోటీ పట్టలేదు. Brothers and sisters, it's sad when the spirit of competition comes among the Lord's servants and the Lord's people. ప్రియులారా, చాలా విచారకరం, బాధాకరం ఏంటంటే దేవుని పిల్లల మధ్య పోటీతత్వం. Brothers and sisters, we should be encouraging each other on in the race. ప్రియులారా, మనము ఈ పరుగు పందెంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి కానీ పోటీ పడకూడదు. Rather than hindering others in the race. ఈ ప్రోత్సహించాలి కానీ ఒకరినొకరు ఆటంకపరిచే వరంగా ఉండకూడదు. And we should all be seeking to run with patience the race that God has set before us personally. మన ఎదుట దేవుడు ఉంచినటువంటి ఈ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తే వారంగా, ఆ గురిని చూసే వారంగానే మనం ఉండాలి. Brothers and sisters, I want to underline this evening that we're not competitors. ప్రియులారా, ఈ రాత్రి వేళ మనము ఒక చిన్న అండర్లైన్ అంటే ఒక గీత గీసుకున్నట్లుగా మనము పోటీ పట్టలేదు. ఈ పరుగు పందెంలో మనం అందరం కూడా కలిసి వెళుతున్నాం, ప్రోత్సహించుకోవాలని జ్ఞాపకం చేసుకోవాలి. So don't try to compete with other believers in your Christian life. నీ తోటి విశ్వాసితో నీవు పోటీ పడవద్దు. And don't compare yourself with other believers in the Christian life. క్రీస్తునందు నీ తోటి విశ్వాసితో ఏమాత్రం కూడా నువ్వు పోటీ పడను అవసరం లేదు. God has ordained a path for my life. నా జీవితం పట్ల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు, ఒక మార్గాన్ని కలిగి ఉన్నాడు ఆయన. It's the race that he has set before me. ఆయన నా ఎదుట ఉంచినటువంటి ఆ మార్గం లేక పరుగు పందెం. And God has a particular race for you. అలాగనే నీ కూడా ఒక లక్ష్యాన్ని ప్రభు ఒక మార్గాన్ని పెట్టాడు. Just like on certain races, the shorter races, each individual runner is put in his lane. ఏ విధంగానైతే ప్రతి ఆ పరుగు పందెంలో ఉన్న వ్యక్తి లైన్లు గీసినప్పుడు ఎవరికి వారి లైన్లో ఏ విధంగా పరిగెడతారో అట్లా. And he's got to stay to his own lane. That is his lane. ఎందుకంటే తన లైన్ లో మాత్రమే ఆయన నుండి పరిగెత్తాలి, అటు ఇటు వెళ్ళకూడదు. Brothers and sisters, God has put you in a lane. He's put me in a lane. ప్రియ సహోదర సహోదరులారా, నన్ను దేవుడు ఒక లైన్ లో పెట్టాడు, ఒక మార్గంలో పెట్టాడు. And we have to run in that lane that he set before us. కాబట్టి నీ పట్ల నా పట్ల దేవుడు ఉంచినటువంటి ఆ మార్గంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మనం అందులోనే పరిగెత్తాలి. To run faithfully, to run with endurance. విశ్వాసముతో, సహిస్తూ, ఓపికతో పరిగెత్తాలి. Having laid aside every weight and every sin that besets us. ప్రతి భారమును, సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టాలి. And just looking off to Jesus. యేసు క్రీస్తు వైపు చూస్తూ మనం పరిగెత్తాలి. Because ultimately he is the prize that we are pursuing. ఎందుకంటే మనము ప్రయాస పడుతూ బహుమానం కొరకు ప్రయాసపడుతున్నాం కదా, బహుమానం ఆయనే. I thought we would have got a bit further tonight on our study. ఈ రాత్రి వేళ నేను కొంత ఈ మన ధ్యానం కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాను. But I have run over my time by 6 minutes, so I will bring the session to a close. మరి నా సమయానికి 6 నిమిషాలు నేను దాటి వెళ్తున్నాను కాబట్టి ముగింపుకు వస్తాను.
And I want to commend you, brothers and sisters, for your endurance, for your patience. క్రీస్తునందు ప్రియులారా, మీ సహనం కొరకై, మీ ఓర్పు కొరకై మిమ్మలను మీ పరుగు పందెంలో ఉండాలని నేను హెచ్చరిస్తా ఉన్నాను. And I do realize it's very late in the evening for you folks. మరి ఈ రాత్రి వేళ మరి ఇది కొంచెం అంటే సమయం దాటిపోతా ఉందని నేను గ్రహిస్తా ఉన్నాను. And I do apologize for going over my time, and thank you for your patience. ప్రియులారా, మరి నేను సమయం కొంచెం ఎక్కువ తీసుకున్నందుకై క్షమాపణ కోరుతా ఉన్నాను. మీరు ఓపికతో విన్నారు. మీ ఓపికై వందనాలు మీకు. May God bless us tonight. Amen. ఈ రాత్రి వేళ దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. Amen.